అయితే మీ నిర్ణయం ఇదే అంటారా? ఎటువంటి మార్పు లేదు. కాస్త ఆలోచించండి. ఇక ఆలోచించడానికి ఏం లేదండి మూర్తి గారు. ఆమె మీ కన్న తల్లి, అలా వదిలేస్తానంటే ఎలా? భార్య తల్లి ఇద్దరూ రెండు కళ్ళు. కానీ నా భార్యతో జీవితకాలం కలిసి ఉండాలి. ఇక మా తల్లి కోసం అంటారా? ఆమెది ముగిసిన జీవితం అంతా చూసేసింది. శివగారు, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. స్పృహలో ఉండే మాట్లాడుతున్నా. మా భార్యాభర్తలిద్దరికీ ఫారిన్లో జాబులు వచ్చాయి. మాతో రమ్మనమని చెప్పాం, వద్దంది. ఓల్డేజ్ హోమ్లో పడేశాం. మీరు చాలా కటువుగా మాట్లాడుతున్నారు. తల్లి కోసం ఎవరైనా అలా మాట్లాడుతారా? ఆమెను ఇక్కడ జాయిన్ చేసి 2 ఏళ్ళు అవుతుంది. మీరు చీటికి మాటికి ఫోన్ చేసి ఆమెకి హెల్త్ బాగోలేదు, ఒకసారి ఇండియాకి వచ్చి ఆమెను చూడమని చెప్పేసి చెప్తున్నారు. అందులో తప్పేముంది? అక్కడ పనులు వదులుకొని ఇక్కడికి ఇంత దూరం రాలేం కదా. ఈసారి ఏదైనా సరే మాకు ఫోన్ చేయొద్దు. ఆమె చనిపోయినా మీరే దగ్గరుండి దహన సంస్కారాలు చేయండి. మీకు కావలసిన డబ్బులు నేను పంపిస్తాను. మీరేమైనా అనుకోండి, ఇదే నా నిర్ణయం. ఆమె చనిపోతే చివరి చూపుకు కూడా రారా? బా, ఎన్నిసార్లు చెప్పాలి మూర్తి గారు? మీ ఇష్టం. అది సరే, ఈరోజు ఆమె పుట్టినరోజు. తన కొడుకు ఈరోజు ఖచ్చితంగా వస్తాడని తెల్లవారి నుంచి ఎదురు చూస్తుంది. కనీసం ఆమెకు కనిపించి వెళ్ళండి. అంత సమయం నాకు లేదు. ఫ్లైట్కి నాకు టైం అయింది. నేను ఇక్కడికి రావడం ఇదే చివరిసారి. నేను ఇక్కడికి వచ్చి వెళ్ళినట్లు మా అమ్మకి చెప్పకండి. సార్, నేను ఇక వెళ్తున్నా. మా అమ్మకి ఏదైనా జరిగితే దగ్గరుండి అన్నీ మీరే చూసుకోండి. చీటికి మాటికి ఇక నాకు ఫోన్ చేయొద్దు. నమస్కారం అండి ప్రకాశ్రావు గారు. నమస్తే అయ్య గారు. అయ్యా, మీరు నాకంటే పెద్దవారు. నన్ను ఆశీర్వదించాలి కానీ ఇలా నమస్కారం చేయకూడదు సార్. కూర్చోండి సార్. ఇక్కడ ఉన్న వారందరినీ మీ సొంత తల్లిదండ్రులుగా చూసుకుంటున్నారు. మీ మనసు చాలా మంచిదండి. ఈ ఆశ్రమంలో నేను పుట్టి పెరిగాను. చదువు పూర్తయ్యాక ఇక్కడే మేనేజర్గా నా సేవలు అందిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో నా తల్లిదండ్రులుగా చూసుకుంటున్నాను. ఇక్కడ ఎవరికి ఎటువంటి కష్టం రాకుండా అందరినీ బాగా చూసుకుంటున్నారు. మా ఆశీస్సులతో పాటు ఆ దేవుని ఆశీస్సులు కూడా మీకు కలుగుతాయి. ఇందులో నేను చేసేది ఏమీ లేదు. ఆ దేవుని ఆశీస్సులతో నా పనులు నేను చేసుకుంటూ వెళ్తున్నాను, అంతే. నా పిల్లలు నన్ను చూడలేక నడి రోడ్డులో వదిలేస్తే ఈ ఆశ్రమంలో చేర్పించారు. నా ఈ శేష జీవితాన్ని సంతోషంగా ఉండేటట్లు చేశారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటానయ్యా, రుణపడి ఉంటాను, రుణపడి ఉంటానయ్యా. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా నిలిచింది. అన్నట్టయ్య గారు, ఆ పార్వతమ్మ తెల్లవారు నుంచి ఆ గేటు దగ్గరే ఉంది. తన కొడుకు వస్తాడని ఎదురు చూస్తూనే ఉంది. తల్లి ప్రేమ అటువంటిది. పాపం ఆమెను చూస్తుంటే జాలేస్తుంది. నేనంతా చూశానయ్యా. పార్వతమ్మ కొడుకు వచ్చి ఆమెను కలవకుండా వెళ్ళిపోయాడు. ఆ పిచ్చి తల్లి కన్న పేగు కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. నిజం తెలిస్తే ఆమె తట్టుకోలేదు. ప్రతి పుట్టినరోజు నాడు తన కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈసారి కూడా అలాగే ఎదురు చూస్తుంది. కానీ ఆమె ఊహించుకున్నట్లు పరిస్థితులు లేవు.
పార్వతమ్మ గారు, తెల్లవారు 5 గంటల నుంచి ఇక్కడే నిల్చున్నారు. ఉదయం నుండి ఇప్పటి వరకు ఏమి తినకుండా ఆకలితో ఉన్నారు. లోపలికి వచ్చి కొంచెం భోంచేయండి. అలా ఆకలితో ఉండకూడదమ్మా. నా ప్రతి పుట్టినరోజుకి ఏ దేశంలో ఉన్నా సరే నా కొడుకు నన్ను చూడడానికి వస్తానని మాటిచ్చాడు. వాడి రాక కోసం ఈ తల్లి మనసు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. వాడిని చూస్తే చాలు నా కడుపు నిండిపోతుంది. ఈ తల్లి మనసుని అర్థం చేసుకోండి. ఇప్పుడు మధ్యాహ్నం దాటి సాయంత్రం కావస్తుంది. ఇక అతను వచ్చేలా లేడు. వస్తే ఏ పాటికే ఇక్కడ ఉండాలి. ఇక అతను రాడేమో. ఈ తల్లి మనసు వాడికి తెలుసు, ఖచ్చితంగా వస్తాడు. వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు వాడికి 10 ఏళ్ళు. అప్పటి నుంచి వాడికి ఏ కష్టం రాకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఈ తల్లి ప్రేమ ఏంటో వాడికి తెలుసు. ఉద్యోగం కోసం వాడు వేరే దేశం వెళ్ళిపోయి నా ప్రతి పుట్టినరోజుకి వస్తానని నాకు మాట ఇచ్చాడు. మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. కుటుంబ విలువలు నేడు వ్యాపారంగా మారాయి. అంతా డబ్బే. మనిషికి విలువనేది లేదు. ఈ జనరేషన్ పిల్లలకు డబ్బు సంపాదనతో పాటు స్వార్థం కూడా ఎక్కువైంది. నా కొడుకు అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు, చాలా మంచివాడు నా కొడుకు. ఈ తల్లి కోసం ఏదైనా చేసేంత ప్రేమ వాడికి ఉంది. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. నా కొడుకు వస్తాడు, నన్ను తప్పకుండా చూడడానికి వస్తాడు. తల్లినిరా నీ తల్లినిరా, తల్లినిరా నీ తల్లినిరా, గుండెల్లో తన్నిన గుణపాలు దింపిన నువ్వస్తావనే ఆసరా. తల్లినిరా నీ తల్లినిరా, తల్లినిరా నీ తల్లినిరా. తన కొడుకు వచ్చి వెళ్ళాలన్న విషయం ఆ తల్లికి తెలుసు. అయినా కొడుకుపై ఏదో తెలియని ప్రేమ. ఎలాగైనా తన మనసు మార్చుకుని తిరిగి వస్తాడనే ఆశ. నిజంగా ఆ తల్లి కోరిక నెరవేరాలని మనం ఆశిద్దాం.